బిజినెస్లో మన మాటల కన్నా మన ప్రజెన్స్ ఎక్కువ సేల్స్ని తీసుకొని వస్తాయని మీకు తెలుసా? నా పేరు యుగంధర్ అండి. స్ట్రీట్ వెండర్ల బిజినెస్లో ఉండే సింపుల్ బిజినెస్ లాజిక్స్ని అర్థం చేసుకోవటం నాకు ఇష్టం అండి. సో ఇక్కడ మీరు చూస్తున్న ఆయన పేరు గోవింద్ గారు. సో ఈయన నాకు రాజమండ్రి మార్కెట్లో తీగలు అమ్ముతూ కనపడ్డారు. సరే, గోవింద్ గారి దగ్గర నేను ఒక వింతైన ఒక డిసిప్లిన్ని గమనించాను. ఏంటంటే ఆయన రోజు తన బండి పక్కనే నిలబడుతూ ఉంటున్నారంట. సో నేను ఒకటి అడిగాను, సో ఈ నిర్ణయం మీకు సేల్స్ని ఎలా పెంచుతుంది అనేది అడిగాను అనమాట. సో ఆయన చెప్పింది ఏంటంటే, సో కస్టమర్లు ఎప్పుడైనా కానీ కూర్చొని ఉంటే మన దగ్గరకు రావడానికి ఆలోచిస్తారు అంట. సో అందుకని ఆయన ఏం చేస్తారంటే వేరే వెండర్లా కాకుండా తను మోస్ట్ ఆఫ్ ద టైం నుంచోనే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే కస్టమర్లకి ఈయన రెడీగా ఉన్నారు, ఒక కస్టమర్ని వెల్కమ్ చేస్తున్నారన్న ఫీలింగ్ కలుగుద్దంట. సో దీనివల్ల ఈయన కొన్ని సేల్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈయన రోజుకి సుమారుగా 80 కట్టలు ఈ తీగలు అమ్ముతూ ఉంటారు. ప్రతి కట్ట పైన సుమారుగా 10 రూపాయలు ఆయన లాభం. సో ఎవ్రీడే దగ్గరలో ఉండే ఒక విలేజ్ దగ్గర నుంచి తీసుకొని వస్తారండి ఇవన్నీ. ఈ చిన్న డిఫరెన్స్ వల్ల ఆయన రోజుకు సుమారుగా 80 ప్యాకెట్ల వరకు అమ్ముతున్నాడు అనమాట. సో కష్టంతో పాటు కొంచెం తెలివిగా కూడా మనం ఏమన్నా చేయగలిగితే దానివల్ల సక్సెస్ అయితే గ్యారంటీడ్ అండి. సో మీరు కూడా గోవింద్ గారి దగ్గర ఎప్పుడైనా తీగలు కొన్నారా రాజమండ్రిలో? వారు లేదు అంటే మీరు ఇంకా ఎవరినైనా ఇలాంటి లాజిక్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరినైనా చూసుంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.